నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే జియో నుంచి అన్నమాట. సో జియో వాళ్ళ 5G ప్లాన్స్ అయితే మీకు అందరూ తెలిసిందే, కొత్తగా ప్రైస్ హైక్ అయింది అండ్ దాని తర్వాత మీద వేరే ఇష్యూస్ కూడా మీకు అందరూ తెలిసిందే. అది పక్క పెట్టేస్తే అన్లిమిటెడ్ 5Gకి మన వాళ్ళు అయితే అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు, డేటా ప్లాన్స్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది ఏమంటారు వ్యాలిడ్ ఏదైతే యాక్టివ్ ప్లాన్కి ఉందో దానికి యూజ్ అవుతుంది అన్నమాట బై. సో ఇక్కడ మీకు 51 రూపీస్, 101 రూపీస్ అండ్ 151 రూపీస్ ప్లాన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ 5G డేటా ఏదైతే ఉందో 3GB డేటా అడిషనల్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇట్లా ఆ డేటా లిమిట్ ఏదైతే ఉందో అయిపోతాయి ఇట్లా. సో ఇక్కడ 3GB దాకా 4GB హై స్పీడ్స్ వస్తున్నాయి, అన్లిమిటెడ్ 5G స్పీడ్స్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు అన్నమాట బై. సో చూడండి ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తున్నాయి. మీరేమనుకుంటారు, రీఛార్జ్ చేశారా అయ్యారా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఓలా నుంచి అన్నమాట. సో ఓలా వాళ్ళైతే కొత్తగా గూగుల్ మ్యాప్స్కి బదులు ఓలా మ్యాప్స్ అయితే తీసుకొస్తారు అన్నమాట. సో ఇక్కడ అది యాప్ ఇంటిగ్రేషన్, ఏపీఐ ఇంటిగ్రేషన్ అవుతుందో ఇస్తామంటారు. సో త్వరలో వీళ్ళ సొంత మ్యాప్ అయితే యూటిలైజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాము. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే కృత్యం క్లౌడ్ డెవలప్ ఇంటిగ్రేషన్తో పాటు వస్తుంది అయితే అంటారు. సో కొంచెం వెనక్కి ముంగడి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బై, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రమే ఓలా మ్యాప్స్ అయితే త్వరలో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ నుంచి అన్నమాట. సో వన్ప్లస్ వాళ్ళ సమ్మర్ లాంచ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో దీంట్లో ఏమేమి వస్తున్నాయంటే బై, ఇక్కడ నాడ్ 4 స్మార్ట్ ఫోన్ వస్తుంది, ప్యాడ్ 2 ఒకటి వస్తుంది అనమాట, తర్వాత 3WS ఒకటి అండ్ తర్వాత వాచ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ లాంచ్ ఈవెంట్ చూసుకుంటే మాత్రమే మిలానే ఇటలీలో ఉంది అన్నమాట బై. July 16, 2024కి 9 AM EDT, 3 PM CEST అండ్ 6:30 PM IST అంటే సింపుల్ చెప్పుకోవాలంటే సాయంత్రం 6:30కు వస్తుంది July 16కి. ఆ సాయంత్రం 6:30కు వస్తుంది. IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ అనమాట. ఇక్కడ ఇవైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినవి. సో నెక్స్ట్ వీక్ అయితే బాగా హంగామా అయ్యేటట్టుంది లాంచెస్ మీద. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ నుంచి అన్నమాట. ఆసూస్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ ROG NUC 2.5 ఇంత చిన్నది ఫార్మ్ ఫ్యాక్టర్ మినీ పీసీని అయితే లాంచ్ చేసిరు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే కోర్ అల్ట్రా 9 187H విత్ RTX 4070 గ్రాఫిక్ కార్డ్తో పాటు వచ్చింది. సో ఇక్కడ అడిషనల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే మంచిగా ఉంది, అన్ని పోర్ట్స్తో పాటు వస్తుంది అండ్ ఇక్కడ స్టాండ్ కూడా వస్తుంది అనమాట. అంటే ఇట్లా వర్టికల్గా పెట్టుకున్నా సరే కింద స్టాండ్ పెట్టుకోవడానికి అండ్ కింద దుమ్మంటకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ టూల్లెస్ రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. కేసెస్ 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ROG NUC NUC 760 అనమాట, $1629తో పాటు వస్తుంది. కోర్ అల్ట్రా 7 155H 16GB ర్యామ్, DDR5 వస్తుంది, 512GB SSD వస్తుంది, RTX 4060తో పాటు వస్తుంది. తర్వాత ROG NUC 970 ఉంది, 2199తో పాటు వస్తుంది అన్నమాట. కోర్ అల్ట్రా 9 185H 32GB ర్యామ్, DDR5 1TB SSD, RTX 4070 గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో అన్న ఇంతగానం ప్రైస్ అంటే ఎస్బై ప్రీమియం మోడల్ కాబట్టి ప్రీమియం ప్రైజే వస్తుంది. ఇక్కడ మిగతా స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ప్రీమియం యూజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, యావరేజ్ కన్జ్యూమర్కి అయితే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. దీనికంటే మినీ పీసెస్ మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మీకు 9th జనరేషన్ 10th జనరేషన్లో కూడా మంచి మినీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మన లోకల్కి వెళ్ళి కూడా అడగచ్చు, సెల్లార్స్కి లేకపోతే పీసీ బిల్స్ అయితే చూసుకోవచ్చు అప్పుడు మినీ పీసీవి. సో అప్డేట్ ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాని తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ సమస్య నడుస్తుంది కదా. సో స్టీమ్ అనే వెబ్సైట్లో స్లీపింగ్ డాగ్స్ డెఫినేటివ్ ఎడిషన్ గేమ్ అయితే 109 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోకపోతే పర్చేజ్ చేసుకోండి. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్లో రెండింటిలో కూడా రన్ అవుతుంది. చాలా మంచి గేమ్, దగ్గరగా 10 years అయిపోయింది అనుకోవచ్చు ఈ గేమ్కి. కానీ ఇప్పటికీ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు GTA లాంటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట అవి. సో ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అప్పుడు మీకు ఎలా అనిపించేది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.